హలో అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. వెజిటేబుల్ ఓట్స్తో ఆమ్లెట్ రెసిపీ చూపిస్తాను. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆప్షను. పిల్లలకు కూడా చాలా హెల్దీ. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి హెల్దీ అండ్ టేస్టీ వెజిటేబుల్ ఆమ్లెట్ కోసం ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడుకునే ఓట్సే. ఒక కప్పు ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకుని ఓట్స్ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దానిలో మనం మిక్సీ పట్టుకున్న ఓట్స్ పొడి వేసుకోవాలి. అలానే దీనిలో చిన్న కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ శనగపిండి ప్లేస్లో సుజీ రవ్వ అయినా లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. వేసుకుని సరిపడా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి వేసాం కాబట్టి కొంచెం ఉండలు కడుతుంది. ఇలా ఉండలు లేకుండా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలో వెజిటేబుల్స్ కోసం నేను సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక ఆనియన్, అలానే కొద్దిగా కొత్తిమీర, సన్నగా గ్రేట్ చేసుకున్న ఒక క్యారెట్, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే మీడియం సైజు క్యాప్సికమ్ ఒకటి, టమాటా ఒకటి తీసుకున్నాను. మీరు వెజిటేబుల్స్ అనేది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. అలానే ముందుగా బాగా సన్నగా తురుముకున్న అల్లం వేసుకున్నాను 2 చెంచాల వరకు. తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మీరు కావాలంటే దీనిలో పొటాటో, క్యాబేజ్ ఏదున్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు వేసుకున్నాను. వేసుకుని ఇవన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు. మనం ముందుగానే వాటర్ పోసాం కాబట్టి ఆ వాటర్తోనే కలిపేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకుని దానిలో ఒక 3 గుడ్లు వేసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు ఓట్స్కి 3 నుంచి 4 వరకు గుడ్లు వేసుకోవచ్చు. నేనైతే 3 వేస్తున్నాను. అలానే దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చెంచా వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మనం దీంట్లో ఎలాంటి కారం యాడ్ చేయట్లేదండి. మిరియాల పొడి పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది కాబట్టి కొంచెం మిరియాల పొడి ఎక్కువగానే తీసుకోవాలి. తర్వాత ఎగ్స్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. తర్వాత ఇలా ఎగ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఓట్స్ వెజిటేబుల్ మిశ్రమంలో ఈ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు పిండి ఇంతకంటే గట్టిగా ఉందనుకుంటేనే వాటర్ వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. తర్వాత దీనిలో ఒక చెంచా ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఎలాంటి మసాలాలు అవసరం లేదండి. ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా అన్నీ కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒక 2 గరిటెలు వేసుకోవాలి. మీరు బాగా మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, లేకపోతే పలుచగానే వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో వేస్తున్నాను. ఇలా కొంచెం మందంగా ఉండేటట్టు ఆమ్లెట్లా వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. అలా అయితే ముందుగానే ఆమ్లెట్ మాడిపోతుంది, కానీ మధ్యలో వెజిటేబుల్స్ అన్నీ పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకుని 2 సైడ్స్ బాగా ఎర్రగా వేయించుకోవాలి. అంతేనండి. మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్నీ ఇలా వేసుకోవచ్చు. ఒక మనిషికి అయితే 2 ఆమ్లెట్స్ అయితే కడుపు నిండా సరిపోతుంది. మనం తీసుకున్న పిండి క్వాంటిటీ అయితే 3-4 మెంబర్స్ వరకు చాలా ఈజీగా సరిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. టైం ఏమీ పట్టదండి. ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.